శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 52వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. గదే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దదతి పురాంభేతుచిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణకృష్ణ స్మరసర విలాసం కలయతః. శ్రీమాత్రే నమః. జగన్మాత దృష్టి వీక్షణ ఫలం ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ఈ శ్లోక పారాయణం వల్ల కర్ణరోగ శమనం, నేత్రరోగ నివృత్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. దూరశ్రవణం, దూరదర్శనంలా నిరాఘాటంగా కొనసాగుతాయి. దూరశ్రవణం, దూరదర్శనములు నిరాఘాటంగా కొనసాగుతాయి. ఇక ఆచార్యుల వారి భావన, పర్వతరాజైన హిమవంతుని వంశము నాకు వన్నె తెచ్చు ఓ జగన్మాత, లేదా హిమవంతుని కులము యొక్క సిగయందు ధరించిన ఓ భూమొగ్గ అయిన దేవి, నేను ధ్యానము చేయువేళ నా హృదయకముల మొద్దు ప్రత్యక్షము కాక నేను నిన్ను దర్శనము చేసి తిని, నీ నేత్రములు నీ కర్ణముల వరకు విస్తరించి తిన్నవి. ఆ నీ నేత్రముల కనురెప్పల వెంట్రుకలు బాణమునకు ఇరుప్రక్కల కట్టబడిన గ్రద్ద రెక్కల వలె ఉండి, అనగా గరుత్మంతుని రెక్కల వలె ఉండినవై, పరమశివుల వారు త్రిపురములను వేధించుట వలన మనస్సునందు ఉన్న వైరాగ్యమును పోగొట్టి శృంగార రసమును జనింపు చేయనట్టి నీ నేత్రములు ఆకర్ణాంతము లాగబడిన మన్మధుని బాణముల సౌందర్యము కలిగి ఉన్నవి కదమ్మా. ఇక అంతరార్థం ఏమనగా, సర్వసామాన్యంగా ప్రతి యువతి యువకులు ప్రతి క్షణం వివిధమైన ఆకర్షణలకు లోబడుతూ ఉంటారు. ఈ ఆకర్షణలకు ఏమాత్రం తొట్టుపడని జీవుడే శివుడు అవుతాడు. త్రిపురములైన సత్వ రజ తమో గుణములను జయించిన శివుని మీద మన్మథ బాణముల వంటి పార్వతీదేవి దృష్టి సోకిన తక్షణమే శృంగార రసం ఉద్భవించినట్లు శ్రీదేవి దృష్టి అనే ఆత్మజ్ఞానాన్ని తమ మనోపలకంలో ప్రసరింపచేసుకునే ఉపాసకులకు మాత్రమే లోక కళ్యాణం చేయగలిగిన శక్తి ఉంటుంది. త్రిగుణములు పంచకోశములు గల శరీరంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటి తురీయ స్థితిలో ఉండే జీవుడు, అనగా స్త్రీ పురుషుడు ఇద్దరు శివుల వారు అవుతారు. తురీయ స్థితిలో ఉండే పరమేశ్వరుడు కూడా జగన్మాత దృష్టి అనే మన్మథ బాణములకు ఆకర్షితుడవుతాడు. శ్రీమాత ఉపాసన ద్వారా జగన్మాత కరుణా కటాక్షములను పొందమని, తద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుందని ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు. మన్మధుడికి 5 బాణములు ఉన్నవి. అవి అరవింద అనగా కమలం,
అశోకం, చూత, మామిడి పువ్వు, నవమల్లిక, మల్లె పువ్వు, మాధవీలత, ఇవి అన్నీ పూలే. మన్మధునికి స్త్రీ కడగంటి చూపు 6వ బాణంగా ఉన్నది. కానీ ఆయన్ను షడ్బాణుడని పిలవట్లేదు, పంచబాణుడనే పిలుస్తారు. ఎందుకంటే పంచబాణుడి పైన కాముని బాణములు మానవుల మనస్సును సంక్షోభం చెయ్యగలవు. మన్మధుడు శివులు వారిపై వేసిన పంచబాణములు ఏ ప్రభావం చూపలేకపోయినవి. పైగా శివులు వారి కోపంచే భస్మం కావించబడ్డాడు. అట్టి శివులు వారిని మనస్సు మోహపెట్టగలిగినది శ్రీదేవి కడగంటి చూపు, శ్రీదేవి క్రీగంటి చూపులే. అట్టి శివుల వారిని మనస్సును మోహపెట్టగలిగినది శ్రీవారి క్రీగంటి చూపులే. శ్రీదేవి క్రీగంటి చూపులే, క్షమించాలి. అట్టి శివుల వారి మనస్సును మోహపెట్టగలిగినవి శ్రీదేవి క్రీగంటి చూపులే. అనగా ఈ ప్రకాశాంశమైన బ్రహ్మమునందు సృష్టి కారణమైన విమర్శాంశ స్పందనము కలిగించున్నది అని భావం. విజ్ఞాన శాస్త్రం ప్రకారం చెప్పాలంటే స్టాటిక్ ఎనర్జీ శివులు వారైతే శ్రీదేవి కైనటిక్ ఎనర్జీ అయి ఈ సృష్టిని నడిపిస్తున్నది. భగవతీ నేత్రములు అతి దుర్ఘట కార్యకరణ సామర్థ్యం కలదని ప్రతీతి. ఈ శ్లోకంలో శివులు వారు త్రిపురాసులను సంహరించి శాంతి పొందినారు. అందువలన అటువంటి శాంతి రసమును పోగొట్టి శృంగార రసము ఏర్పరచాలంటే శ్రీదేవి దృష్టికి ఆ సామర్థ్యం ఉందని చెప్పాలి. మిగిలిన వారికి ఎవరికి ఆ సామర్థ్యం లేదని అర్థం. ఈ వివరణకు అర్థం ఈ క్రింది విధంగా ఉన్నది. గోత్రాధరపతి కులోత్తసం కలికే హిమవత్ గిరీంద్రకుల అలంకరణ భూతకర్ణాభరణ కల్పద్రుమ ప్రసూన కోరక శుభే పురాంభేత్తు చిత్త ప్రశమర సవిద్రావణ ఫలే పురవైరీ శాంత రసోచ్చాటన ఫలే. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగదంబ విచిత్రమద్రకిం పరిపూర్ణ కరుణాశ్రుచేన్మయీ అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.